Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 93. దాంతో మురళి ఆ అమ్మాయి వైపు కనురెప్ప కొట్టకుండా చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ మురళిని కదిలించి, ఆ అమ్మాయి ఏదో అడుగుతోందిరా, ఉంటే ఇవ్వు, లేదంటే హాస్టల్కి వెళ్దాం, లేట్ అయితే మళ్ళీ ప్రాక్టీస్కి ఇబ్బంది అవుతుంది, రాత్రి త్వరగా పడుకోవాలని వాళ్ళు అనేసరికి తేరుకొని 100 ఉంది కానీ మీకు 100 ఇస్తే మళ్ళీ మీరు నాకు ఎలా ఇస్తారు అనగానే, నేను మీకు ఫోన్పే చేస్తాను, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అంది ఆ అమ్మాయి. దాంతో మురళి 100 రూపీస్ నోట్ ఇచ్చి తన నెంబర్ కూడా ఇవ్వడంతో మరొక గంటలో మీ అకౌంట్లో డబ్బులు వేసేస్తాను అంటూ ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీ అమ్మకి నువ్వు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలుసు కదా, ఇలాంటి టైంలో సెలబ్రేషన్స్ చేస్తే ఇందులో తను ఏదైనా ప్లాన్ చేసిందనుకో ఎంత ఇబ్బంది అవుతుందని కర్ణ విరాట్ వాళ్ళని కోప్పడేసరికి వాళ్ళు కూడా నిజమేనని అనుకున్నారు. కర్ణ లోపలికి వచ్చేసరికి ఫ్రెష్ అయి కూర్చుని కర్ణ రాగానే కోపంగా దక్ష బయటికి వెళ్ళిపోవడంతో ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి ఏమాత్రం చూడకుండా ల్యాప్టాప్ పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. దక్ష కర్ణకి గ్రీన్ టీ టైం అయ్యేసరికి గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తూనే రుసరుసలాడుతూ ఉండడంతో విరాట్ కూడా బాధగా ఉండేసరికి అతన్ని ఐస్ చేయడానికి ఏదైనా ప్రిపేర్ చేద్దామని వచ్చిన దీక్షిత దక్షను చూసి ఎవరినో బీభత్సంగా తిట్టడం విని ఎవరిని తిట్టుకుంటున్నావే అంతలా అని ఆశ్చర్యంగా అడిగింది. ఇంకెవరిని అని దక్ష మూతి తిప్పడంతో ఎందుకు అనగానే జరిగిందంతా చెప్పేసరికి కర్ణగారికి నీ మీద కోపం రాలేదు, నీకేమైనా అవుతుందని భయంతో ఆయన అలా బిహేవ్ చేశారు అనగానే దక్ష కన్ఫ్యూజ్ అవుతూ చూసింది. ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాయని తెలిస్తే విరాట్ నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని విరాట్ వాళ్ళ అమ్మగారు ఏదైనా చేస్తుందేమోనని ఆయన కొంచెం టెన్షన్లో ఉన్నారు. ఈ టైంలో నువ్వేమో తెగ అల్లరి చేస్తూ ఆడుతున్నావు, అందుకే ఆయన తిట్టారు, అంతేకాని నీ మీద అనవసరంగా ఆయన ఎప్పుడూ కోప్పడలేదు అని దీక్షిత నవ్వుతూ విరాట్ కోసం జ్యూస్ తీసుకువెళ్లడంతో దక్ష తల పట్టుకుని గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుని గదిలోకి వెళ్ళి కప్పు పక్కన పెట్టి సారీ అంటూ క్యూట్గా చెప్పడంతో ఆమె మృదుమధురమైన స్వరానికి కొద్దిసేపు అతని మనసు చలించినా పట్టించుకోలేదు. మీరు అంత ముందు చూపుతో ఆలోచిస్తున్నారని నాకెలా తెలుస్తుందండి, అందరూ ఆడుతున్నారు కదా అని నేను ఆడాను, సారీ చెప్తున్నాను కదా, సారీ సారీ అంటూ ఎన్నిసార్లు చెప్పినా అతను పట్టించుకోలేదు. కాల్ వస్తే అయినా మొబైల్ తీసుకుంటాడేమోనని తన మొబైల్తో అతనికి కాల్ చేసింది. పైగా అతను ఎలా సేవ్ చేసుకున్నాడో కూడా తనకి తెలియదు. కాలర్ ఐడిలో మైన్ అని చూసి ఒక్కసారిగా బుగ్గలు టమాటాలు అయిపోయాయి. ఆ కాలర్ ఐడి ఆమె చూసిందని కర్ణకి కూడా తెలుసు. అతని పెదవులు లైట్‌గా సాగుతున్నా, అతని వేళ్లు మాత్రం స్పీడ్‌గా సిస్టమ్ మీద పరుగులు పెడుతూనే ఉండడంతో, ఒక్కసారిగా ఫోన్ కట్ చేసి పెరిగిపోయిన ఊపిరి వేగంతో ఆ గదిలో నుంచి పారిపోవడంతో వెళ్తున్న ఆమెని చూసి వెనక్కి వాలి, తల కింద 2 చేతులు పెట్టుకుని అందంగా నక్షత్రాలతో మెరుస్తున్న ఆకాశంలోకి చూశాడు. ఆ గదిలో నుంచి బయటికి పరుగులు పెడుతూ వచ్చి, బయట ఉన్న ఓపెన్ కారిడార్‌లోకి పరిగెత్తి ఊపిరి వేగాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ, చల్లగా మేనుకు తగులుతున్న చల్లగాలిని ఆస్వాదిస్తోంది. ఆ వెంటనే సిగ్గుపడుతూ తనలో తనే నవ్వుకుంటూ చూడ్డానికి గంభీరంగా ఉంటారు కానీ నాటీ బాయ్ లక్షణాలు అయ్యగారిలో చాలా ఉన్నాయి. ఎవరైనా పేరు అలా సేవ్ చేసుకుంటారా? ఎవరైనా చూస్తే అనుకుంటూ ఎవరు చూస్తారులే, ఆయన గారిని చూసే ధైర్యం ఎవరికైనా ఉంటే కదా అసలు అనుకుంటూ నిలబడిన ఆమె భుజం మీద ఎవరో కొట్టినట్టుగా అనిపించడంతో పక్కకి తిరిగి చూస్తే దీక్షిత కనిపించింది. ఇందాక వంటగదిలో అంత చెప్పినా కూడా కర్ణగారి ప్రేమ నీకు అర్థం కాలేదా? ఇప్పుడు కూడా తిట్టుకుంటున్నావా అని తనలో తనే మాట్లాడుతూ అడగడంతో నవ్వుతూ దీక్షిత భుజాలు 2 పట్టుకుని రౌండ్ తిప్పుతూ ఉంటే ఆపవే, కళ్ళు తిరుగుతున్నాయి, అసలే మీ బావ కూడా ఇలాగే ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు, ఏమైంది, ఎందుకింత హ్యాపీగా ఉన్నావని అడిగింది దీక్షిత.
హ్యాపీగా ఉండడం కాదక్కా, చెప్పలేని ఫీలింగ్ అంటూ వెచ్చటి ఆవిర్లు వస్తున్న బుగ్గలని 2 చేతులతో కవర్ చేసుకోవడంతో అమ్మాయి గారు సిగ్గుపడేంతలా ఏం జరిగింది అని అడిగింది దీక్షిత. తను చూసింది చెప్పడంతో దీక్షిత నోటి మీద చేతులు వేసుకుని, నిజమేనే, చూడ్డానికి కోపంగా ఉంటారు కానీ మంచి నాటీ బాయ్ ఉన్నాడు మీ వాడిలో అని దీక్షిత నవ్వడంతో కాలర్ ఐడి అంటే గుర్తొచ్చింది. బావగారి ఫోన్లో నీ నెంబర్ ఎలా ఉంటుందని అడిగింది. మీ బావ నా పేరు ఎడిట్ చేసిన అన్నిసార్లు ప్రపంచంలో ఎవరు ఎవరి పేరు ఎడిట్ చేసి ఉండరు అనగానే ఆశ్చర్యంగా చూస్తూ, అంటే ఏం ఎడిట్ చేశాడు అని అడిగింది. హనీ, బేబీ, బుజ్జి, బంగారం, డార్లింగ్ చెప్పుకుంటూ పోతే చాలా పేర్లున్నాయి. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆయన గారి హ్యాపీనెస్కి తగ్గట్టు మారుస్తూ ఉంటాడు. అవే పేర్లతో నన్ను పిలుస్తూ ఉంటాడు అని చెప్పి, సరేలే వెళ్ళి పడుకో అనగానే, లేదక్కా నాకు సిగ్గుగా ఉంది, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది దక్ష. నీ బాధ అర్థమైందిలే, నాకు కూడా నీతో టైం స్పెండ్ చేయాలి, రాత్రంతా కబుర్లు చెప్పాలని ఉన్నా మీ బావ మీ ఆయన అస్సలు ఒప్పుకోరు. ఇప్పుడంటే ఏమో కానీ పెళ్ళైన తర్వాత ఇలా అడగలేం కదా అనగానే దక్ష మూర్తి ముడుచుకోవడంతో, ఏం కాదు, మనల్ని బాగా ప్రేమించే వాళ్ళు దొరికారు, అంతకంటే సంతోషం కావాల్సింది ఏముంది, వాళ్ళతో బ్రతికున్నన్ని రోజులు హ్యాపీగా ఉంటే చాలు, వెళ్ళి పడుకో అని చెప్పి దీక్షిత విరాట్ దగ్గరికి వెళ్ళింది. దీక్షిత అంత చెప్పినా కూడా దక్షకి సిగ్గుగానే ఉండడంతో కాసేపు టైంపాస్ చేద్దామని సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఏదో బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఇన్స్టాగ్రామ్ పిక్ రావడంతో ఏదో ఐడియా వచ్చినట్టు వెంటనే కర్ణ దగ్గరికి పరిగెత్తి ఎదురుగా నిలబడ్డంతో తలెత్తి చూసి కళ్ళెగరేసి కొంటెగా నవ్వడంతో సిగ్గుపడుతూ, నేను మీతో ఒకటి మాట్లాడాలి అంటూ ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి కూర్చోవడంతో ఆమెని దగ్గరికి తీసుకుని, ఏంటో చెప్పు అన్నాడు. అతని కళ్ళలోకి చూస్తూ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ కాదనకండి అని అడగాల వద్దా అన్నట్టుగా అడిగింది. పొడవాటి జుట్టుని ముడిపెట్టి ముంగురులు మొహం మీదకి వాలి గాలికి ఆటలాడుతుంటే ముద్దుగా ఉన్న ఆమె మొహాన్ని మైమరిచిపోయి చూస్తూ, ఏంటో చెప్పు అన్నాడు. వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి, వీళ్ళని చూసారా అనగానే చూసి దక్ష వైపు చూస్తూ, అయితే అని అడిగేసరికి, మనం కూడా కంబైన్డ్గా ఒక సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేద్దామా, చిన్న చిన్న మూమెంట్స్ ఫోటో తీసి పెట్టుకుందాం, మీరు సెలబ్రిటీ కదా, చాలా లైక్స్ షేర్స్ వస్తాయి, బాగుంటుంది అని ఎగ్జైట్ అవుతూ చెప్పింది దక్ష. పిచ్చి పిచ్చి కోరికలు కలలు కనడం మానేసి వెళ్ళి పడుకో, నాకు కొంచెం వర్క్ ఉంది అన్నాడు కోపంగా. దాంతో దక్ష మూతి ముడుచుకొని, అదేంటి అలా అంటారు, ప్లీజ్ కన్నా, నా బుజ్జి కొండ కదూ, నా బంగారు కొండ కదూ అని మస్కాలు వేయడం స్టార్ట్ చేసింది. ఆమె మస్కాలకి మెల్ట్ అవుతున్న పైకి చెప్పకుండా గంభీరంగా ఉన్న కర్ణ వైపు చూసి దక్ష ఈవిల్గా నవ్వుకుంటూ ప్లీజ్ అనగానే అసహనంగా, పోవే ఇక్కడి నుంచి అన్నాడు. ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలింది. కర్ణ డీప్ బ్రీత్ తీసుకుని దక్ష వైపు సూటిగా చూస్తుంటే, అయితే ఒప్పుకున్నట్టే కదా అనగానే అసహనంగా మొహం తిప్పుకోవడంతో, ఒక్క నిమిషం, మీరు మన కోసం రింగ్స్ తీసుకున్నారు కదా, ఇప్పుడే వస్తాను అంటూ రింగ్స్, వాళ్ళిద్దరికి తీసుకున్న కపుల్ చైన్స్ కూడా తీసుకొచ్చి ఇద్దరి మెడలో వేసి ఒకరికొకరు రింగు తొడుక్కొని ఫస్ట్ ఇద్దరి చేతుల్ని పక్క పక్కన పెట్టి పిక్ తీసుకుంది. ఆ తర్వాత కర్ణ వైపు చూసి, మనిద్దరం రైలింగ్ దగ్గర నిలబడదాం, మీరు నన్ను మెస్మరైజ్ అవుతున్నట్టు చూడాలి, నేను చంద్రుడి వైపు చూస్తున్నట్టు నిలబడతాను, సెల్ఫీ తీస్తాను అనగానే, దానికి ఫోటో ఎందుకు, ఐ కెన్ సీ యూ ఎండ్లెస్లీ అనగానే దక్ష నవ్వుతూ, ఫోటో కోసం స్వామి అంది. ఓకే తీసుకుందాం, బట్ వన్ కండిషన్ అనగానే, ఏంటి అని అడిగింది. ఐ వానా అంటూ కర్ణ గ్యాప్ ఇవ్వడంతో, త్వరగా చెప్పండి, టెన్షన్ పెట్టకండి అని దక్ష కంగారు పడుతూ ఉంటే, నథింగ్ మోర్, జస్ట్ రేపు మార్నింగ్ లేవగానే మ్యాన్షన్లో అందరికీ వినిపించేలా ఐ లవ్ యూ మై లవ్ అని గట్టిగా చెప్పాలి అన్నాడు కన్నింగ్ స్మైల్ ఇస్తూ.
అని టక్కున లేచి, ఇది తూచ్, ఇలా అయితే నాకు ఫోటో వద్దు ఏం వద్దు అని వెళ్ళిపోతాను అనే కదా నేను చేయలేని పనులన్నీ చెప్తున్నారు. అయినా నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నానని మాంచన్లో అందరికీ తెలుసు. ఇలా మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు నన్ను చెప్పమని అడగడం అస్సలు కరెక్ట్ కాదు అంది. ఫోటో కావాలంటే నాకు నచ్చింది చెయ్యి అన్నాడు. అబ్బా ప్లీజ్ అండి, కావాలంటే మీకు మాత్రం వినిపించేలా ఎన్ని లక్షల సార్లు చెప్పమన్నా చెప్తాను. ప్లీజ్ ఈ కండిషన్ మాత్రం వెనక్కి తీసుకోండి అంది ముద్దుగా. కర్ణ నథింగ్ డూయింగ్ అన్నట్టుగా చూస్తూ, ఐ వాన్నా హియర్ దట్ వైల్ యూ సేయింగ్ దట్స్ ఇట్ అన్నాడు మొండిగా. బయట మీ సీరియస్‌నెస్ చూసి మీరేదో చాలా సీరియస్‌గా ఉంటారు కానీ అనుకుంటారు గానీ, నాకు మాత్రమే తెలుసు మీరెంత అల్లరి చేస్తారో. ప్లీజ్ అండి, ఇప్పుడు నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. కావాలంటే రేపెప్పుడైనా మన పెళ్ళిలో లేదంటే మన రిసెప్షన్‌లో చెప్తాను అని తలదించుకుని బిడియంగా చెప్పింది. కర్ణ ఏమాత్రం కన్విన్స్ అయినట్టుగా అనిపించకపోవడంతో వెంటనే రాగాలు తీయడం స్టార్ట్ చేసింది. ఎందుకు మీరింత మొండిగా ఉన్నారు? ఇప్పుడేంటి అందరి ముందు నేను గట్టిగా అరుస్తూ మరి మీకు ప్రపోజ్ చేయాలి. అంతే కదా అని అడిగింది తడబడుతూ. ఈవిల్ స్మైల్ ఇస్తూ ఆమె వైపు చూడ్డంతో మీరు పెద్ద రాక్షసుడు అని తిడుతూ బాగా ఆలోచించి, అయితే మీరెప్పుడైతే అందరి ముందు నువ్వు లేకుండా నేను బ్రతకలేను దక్ష, లైఫ్ లాంగ్ నువ్వు నాకు కావాలి అని గట్టిగా చెప్తారో అప్పుడు నేను ప్రపోజ్ చేస్తాను అని తెలివిగా చెప్పింది. నీకు పిక్ కావాలి అంటే నా కండిషన్ నువ్వు ఫాలో అవ్వాలి, నీ కండిషన్ నేను కాదు అన్నాడు సీరియస్గా చూస్తూ. తల పట్టుకుని అతన్ని కౌగిలించుకొని, ప్లీజ్ ఇలా నన్ను ఇరకాటంలో పెట్టకడం కరెక్ట్ కాదు. ఇది కాకుండా ఇంకేమైనా అడగండి, ఖచ్చితంగా చేస్తాను అంది. కర్ణ వెంటనే బాగా ఆలోచించి, అయితే నువ్వు నాతో 1 మంత్ మాట్లాడకూడదు. అసలు మాట్లాడడానికి ట్రై చేయకూడదు. నా దగ్గరికి రాకూడదు. నా పనులేవి నువ్వు చూసుకోకూడదు. నేను చూసి నవ్వినా కూడా నువ్వు నాకు స్మైల్ ఇవ్వకూడదు. అసలు ముందు నేనే నీకు స్మైల్ ఇవ్వను అనుకో అనగానే దక్ష మూతి ముడుచుకొని, అంటే ఏంటి అలుగుతున్నారా అనగానే కర్ణ మొహం పక్కకి తిప్పుకోవడంతో మూతి ముడుచుకుంది దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.